నాగ చైతన్య తన 24 చిత్రంలో బిజీగా ఉన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. తండేల్తో 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన చైతన్య, కార్తీక్ దండుతో అంతకు మించిన భారీ సక్సెస్ అందుకోవాలని కసితో పనిచేస్తున్నాడు. ఇద్దరి కాంబినేషన్లో ఓ మిస్టికల్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. సినిమా కోసం ప్రత్యేకమైన సెట్లు ఎన్నో నిర్మించారు. స్టోరీ అంతా భారీ సెట్ను డిమాండ్ చేయడంతో అందుకు తగ్గట్టు సెట్ నిర్మించి షూటింగ్ పూర్తి చేస్తున్నారు. సిటీలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుగుణంగా పలు సెట్లు ఎన్నో నిర్మించారు. అన్నిటికన్నా గుహ సెట్ ఇప్పటికే హైలైట్ అవుతుంది. నిధి అన్వేషణలో భాగంగా సాగే సన్నివేశాలు అత్యంతం ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల లీకులందాయి. వాటిలో చైతన్య పర్ఫార్మెన్స్ వైవిధ్యంగా ఉంటుందని, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా కోసం మరో భారీ సెట్ నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. 10 కోట్ల బడ్జెట్తో రామోజీ ఫిలిం సిటీలో మరో సెట్ నిర్మిస్తున్నారట. గుహ సెట్కు కంటిన్యూటీ సన్నివేశాలు కొన్నింటిని ఇందులో చిత్రీకరించనున్నారట. వాటితో పాటు మరికొన్ని కొత్త సన్నివేశాలు ఇందులో చిత్రీకరించనున్నారని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. నాగ చైతన్య సినిమాలకు సంబంధించి ఇన్ని భారీ సెట్ల నిర్మాణం అన్నది ఈ సినిమాకే చోటు చేసుకోనున్నట్లు కనిపిస్తుంది. గతంలో చాలా సినిమాల్లో సెట్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాల్లో సెట్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 10 కోట్లతో ఓ సెట్ నిర్మాణం అన్నది చైతన్య కెరీర్లో ఇదే తొలిసారి. ఈ సినిమాలో చైతన్య లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికే పోనీటెయిల్ లుక్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఆఫ్ ది కెమెరాలో లీక్ అయిన పిక్స్ ద్వారా విషయం అర్థమవుతుంది. సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి పిక్స్ రిలీజ్ చేయలేదు. చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన అనంతరం ప్రచారం పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వృషకర్మ అనే టైటిల్ని లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మహిళ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ ఉత్తేజకరమైన పౌరాణిక థ్రిల్లర్లో నాగ చైతన్య ఒక నిధి వేటగాడు పాత్రలో కనిపించనున్నట్లు మరియు మీనాక్షి చౌదరి పురావస్తు శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ని హైదరాబాద్లో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఈ షూటింగ్ 3 డిఫరెంట్ లొకేషన్స్లో జరగనున్నట్లు లేటెస్ట్ టాక్. శ్యామ్ దత్ ఐఎస్సీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా నవీన్ ఉలి ఎడిటింగ్ పర్యవేక్షిస్తారు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ స్వరాలు సమకూర్చనున్నారు. NC24 అనేది SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్ మరియు చిత్ర నిర్మాణ సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రఖ్యాత చిత్ర నిర్మాత సుకుమార్ స్క్రీన్ ప్లేని పర్యవేక్షిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.